అండి. వెల్కమ్ టు హాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ములక్కాడ ఫ్రాన్స్ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఫ్రాన్స్ని పసుపు వేసుకుని 2 మినిట్స్ కుక్ అవనివ్వాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపును వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయల్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ టమాటో పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయల్లోకి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని వేసుకోవాలి. ప్రాన్స్ వేసిన తర్వాత మరొకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇలా ఫ్రై అయిన ప్రాన్స్లోకి మసాలాని యాడ్ చేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే మీకు టేస్ట్కి తగినంత కారం కూడా వేసుకోండి. మసాలా వేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి. అలాగే ఉడకబెట్టిన ములక్కాడని కూడా వేసుకోవాలి. ములక్కాడలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ములక్కాడ ప్రాన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.